The Cl undergoes reaction here OH, here NO2. అంటే టెంపరేచర్ ప్రెషర్ విత్ డ్రాయింగ్ దీనివల్ల రియాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఎరైల్ హాలైడ్స్ అని తీసుకునేది 2 విత్ డ్రాయింగ్ గ్రూప్ 2 విత్ డ్రాయింగ్ తీసుకుంటా ఉన్నా నాన్న. దెన్ aqueous carbonate nothing but NaOH ఓన్లీ. కార్బోనేట్ ఈజీగా డిజాల్వ్ అయిపోయి ఏమైతే NaOH గానే మారిపోతాయి, సరేనా? బట్ ఇయర్ టెంపరేచర్ 80 to 100 degrees ఓన్లీ. ఇంకా టెంపరేచర్ తగ్గిపోయింది ఎందుకంటే ఇక్కడ 2 విత్ డ్రాయింగ్ నెంబర్ ఆఫ్ విత్ డ్రాయింగ్ వల్ల ఏమైతుంది రియాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, సరేనా? ఇప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ Cl విల్ రైట్ OH. What is there nana? Here OH, here NO2, డైనైట్రోఫినాల్. 3 ఎగ్జాంపుల్ లో టెంపరేచర్ తగ్గించుకుంటూ వచ్చాను ఎందుకంటే ఇక్కడ విత్ డ్రాయింగ్ పెరుగుతూ వచ్చింది. నెంబర్ ఆఫ్ విత్ డ్రాయింగ్స్ ఆర్ మోర్, రియాక్టివిటీ ఆల్సో మోర్. 3 విత్ డ్రాయింగ్ తీసుకుందాం. అప్పుడు రియాక్షన్ విత్ వాటర్ రూమ్ టెంపరేచర్ ఓన్లీ. వాటర్ వీక్ న్యూక్లియోఫైల్ తీసుకున్నా అయినా రియాక్షన్ ఉంటది. ఇక్కడ న్యూక్లియోఫైల్ వీక్ రూమ్ టెంపరేచరే అయినా రియాక్షన్. ఎందుకు? 3 విత్ డ్రాయింగ్ అంటే నెంబర్ ఆఫ్ విత్ డ్రాయింగ్ ఇంక్రీజ్ అవుతున్నా కొద్ది ఏమైంది రియాక్టివిటీ కూడా ఇంక్రీజ్ అయింది. దెన్ ఇయర్ Cl రిలీజెస్. ఓవరాల్ ఇయర్ OH గ్రూప్, NO2, NO2 నానా. వాట్ ఇస్ ద నేమ్? ట్రైనైట్రోఫినాల్. మీకు ఆల్రెడీ చెప్పాను పిక్రిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ట్రైనైట్రోఫినాల్, పిక్రిక్ యాసిడ్. ఇలా ఎరైల్ హాలైడ్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు ఎప్పుడు హై టెంపరేచర్ కానీ విత్ డ్రాయింగ్ ఉంటే. నార్మల్ కండిషన్ లో మాత్రము మీరు రియాక్షన్స్ రాయొద్దు. ఓకే, ఈ రియాక్షన్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఇచ్చాను. మరి మెకానిజం ఏంది? SN1 SN2? దెన్ విల్ సీ ద మెకానిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఎరైల్ హాలైడ్ కదా, ఇక్కడ విత్ డ్రాయింగ్ ఉంది. దెన్ న్యూక్లియోఫైల్ ఐఎమ్ టేకింగ్. ఏమైంది నాన్న? ఈ Cl ప్లేస్ లో ఈ న్యూక్లియోఫైల్ వస్తుంది. ఏదైనా కానీ జనరల్ రియాక్షన్ ఐఎమ్ రైటింగ్ NU here with డ్రాయింగ్. జాగ్రత్త చూడండి మెకానిజం. Cl here with డ్రాయింగ్. ఓకేనా? దెన్ వీఆర్ టేకింగ్ న్యూక్లియోఫైల్ ఇన్కమింగ్. చెప్పండి ఏమైంది? ఇప్పుడు ఈ బాండ్ క్లీవ్ అవుతుంది. పై బాండ్ ఉంది కదా, ఈ సింబల్ వైపు ఏ చార్జ్ నానా? ఇక్కడ మైనస్, ఈ క్లోరిన్ ఉన్న కార్బన్ ప్లస్. ఇప్పుడు ఈ పై బాండ్ క్లీవ్ అయిన తర్వాత ఏమైంది? డైరెక్ట్లీ న్యూక్లియోఫైల్ అప్రోచెస్ ది ప్లస్ కార్బన్. మీరు మాట్లాడుతున్నారమ్మా, ఎవరు మాట్లాడదు? మహేష్ మ్యూట్ చేయి అందరినీ.
ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్ గా ఈ క్లోరిన్ ఇక్కడ వచ్చి అటాక్ అవుతుంది. క్లోరిన్ ఉన్న దగ్గర ప్లస్, ఇక్కడ మైనస్. ఈ న్యూక్లియోఫైల్ ప్లస్ కార్బన్ దగ్గర వస్తుంది. క్లోరిన్ ఉన్న కార్బన్ కి అటాక్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న కార్బన్ కి అటాక్ అవ్వడాన్ని ఏమంటాం? ఇప్సో అటాక్. క్లోరిన్ ఉంది, ఇక్కడ ఎవరు వచ్చి అటాక్ అవుతారు నాన్న? న్యూక్లియోఫైల్. దీన్ని ఇప్సో అటాక్. ఆల్రెడీ ఉన్న గ్రూప్ దగ్గర వచ్చి చేరడాన్ని ఇప్సో అటాక్ అంటాం. ఇక్కడ ఏ ఛార్జ్ రా? ఇది మైనస్. ఇక్కడ ఎవరు నాన్న? డబుల్ బాండ్. ఇది డబుల్ బాండ్. ఇది విత్ డ్రాయింగ్ యాసిటీస్. మరి ఇక్కడ ఫామ్ అయిన ఇంటర్మీడియట్ స్టేబుల్ కాదా? ఎందుకో చూడ్రి. ఈ మైనస్ ఛార్జ్ పై బాండ్ సపరేట్ సిగ్మా అంటే ఏంది నాన్న? కాంజుగేషన్. ఉన్నా కదా? కాంజుగేషన్ ఇస్ దేర్. సో ఈ ఎలక్ట్రాన్లు ఈ మధ్యలోకి వస్తే ఈ పై బాండ్ ఇక్కడికి. జస్ట్ ఐఎమ్ రైటింగ్ రెజోనెంట్ స్ట్రక్చర్స్ రా. Here Cl acetate, nucleophile, here bond, here withdrawing, here is a minus charge. మరి ఇప్పుడు withdrawing ఉన్న దగ్గర మైనస్ చార్జ్ అంటే హైలీ స్టేబుల్ కదా. withdrawing increase the stability of anion. Again, these electron migrated here. మళ్ళీ these electron migrate, conjugated. Here Cl, Nu, double bond here minus charge నాన్న కదా. ఇలా రెజోనెన్స్ వచ్చినాయిగా 3. ఇక్కడ ఫామ్ అయిన యానైన్ హైలీ స్టేబుల్, యానైన్ ఇంటర్మీడియట్. దీన్నే మెయిజన్ హీమర్ ఇంటర్మీడియట్ అంటాం. యానైన్ ఇంటర్మీడియట్ ఆర్ మెయిజన్ హీమర్ ఇంటర్మీడియట్ నాన్న హైలీ స్టేబుల్. సరేనా? ఇవన్నీ కలిపి రాస్తే రెజోనెన్స్ హైబ్రిడ్. ఎక్కడికి? ఈ మైనస్ చార్జ్ ఈ ఆర్థో నుండి ఈ ఆర్థో వరకు వచ్చింది. క్లోరిన్, న్యూక్లియోఫైల్, విత్డ్రాయింగ్. ఇగో మైనస్ చార్జ్ ఆర్థో టు ఆర్థో షిఫ్ట్. ఇది రెజోనెన్స్ హైబ్రిడ్. ఇలా రెజోనెన్స్ స్టేబుల్. కనుక ఫామ్ అయిన ఇంటర్మీడియట్ హైలీ స్టేబుల్. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఫామ్ కావాలంటే ఎవరు కావాలి నాన్న? ఎరైల్ హాలైడ్ కావాలి, న్యూక్లియోఫైల్ 2 కావాలి. ఇదే స్లో స్టెప్. ఆ ఇంటర్మీడియట్ కావాలంటే నీకు 2 కావాలరా. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎవరు? రిమూవల్. ఫైనల్ స్టెప్. One of the intermediate you have to take. One of the intermediate కదా. ప్లస్ లాస్ట్ కి మనకి ఇక్కడ ఎలక్ట్రోఫైల్ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది ఆన్సర్? ఈ ఎలక్ట్రోఫైల్ తో Cl క్లీవ్ అవుతుంది. ఈ ఎలక్ట్రోఫైల్ Cl రిలీజెస్ యాజ్ వాట్? ECl. Cl మైన్ రిలీజ్ అయితే ఇక్కడ ఏ చార్జ్ నాన్న? ప్లస్. ఇది ఆల్రెడీ Nu. This minus and here plus become here new double bond. Over. Already aromatic character regained. ఇది ionic reactions ఎవరు? ఫాస్ట్ స్టెప్. ఇది టోటల్ మెకానిజం. అర్థమైందా? ఇప్పుడు మనం రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఏదనుకున్నావురా? రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఎవరు చెప్పాలి? స్లో స్టెప్. స్లో స్టెప్ లో ఇప్పుడు రేట్ దేనిపైన డిపెండ్ అవుతుంది? ఎరైల్ హాలైడ్ అండ్ ఎవరు? న్యూక్లియోఫైల్. రెండింటిపైన డిపెండ్ అవుతుంది. మరి రెండింటిపైన డిపెండ్ అయితే ఏ రియాక్షన్ అన్నా? బైమాలిక్యులర్ మెకానిజం. సో దీన్ని
ఏమనాలి? aromatic SN2 అనాలి. ఓన్లీ SN2 అనొద్దు, గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ SN2 అనొద్దు. AR అంటే aromatic SN2 అనాలి. ఎరైల్ హాలైడ్ జనరల్ ఇన్వాల్వ్ కావు. ఒకవేళ ఎరైల్ హాలైడ్ ఇన్వాల్వ్ అయిందంటే అది ఏ మెకానిజం? aromatic SN2 మెకానిజం. అర్థమైందా? ఎవరు? aromatic SN2. సరేనా? ఓకే, ఇది ఎరైల్ హాలైడ్ యొక్క కండిషన్. ఓకే, ఇప్పుడు ఎరైల్ హాలైడ్ రియాక్టివిటీ ఎవరు? aromatic SN2 వైపు రియాక్టివిటీ. Now first 3 withdrawing groups: Cl, NO2, NO2, NO2. Number of withdrawings are more, reactivity more. అలా విత్డ్రాయింగ్ ఇంక్రీజ్ అవుతున్నా కొద్ది రియాక్టివిటీ కూడా ఇంక్రీజ్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలా ఎరైల్ హాలైడ్స్ లో రియాక్షన్ రాసుకోవచ్చు. ఓకేనా నాన్న? ఓవర్. ఇది ఎరైల్ వినైల్. నెక్స్ట్ వన్ bicyclic bridge. ఇది bicyclic అంటాం. ఓకేనా? ఈ bicyclic లో అప్ టు 7 కార్బన్ వరకు నో ప్లస్ చార్జెడ్ బ్రిడ్జ్. అర్థమైందా? నో ట్రాన్సిషన్ స్టేటెడ్ బ్రిడ్జ్. తర్వాత నో ప్లెనారిటీ ఎట్ బ్రిడ్జ్. ఇగో ఇది బ్రిడ్జ్ కార్బన్. ఓకే, బైసైక్లిక్ అన్నప్పుడు ఇలా గుర్తుపెట్టుకోరి. దీన్నే కొంచెం రాస్తే చూడండి, ఇగో ఇటు రాస్తా. ఇగో ఇది బ్రిడ్జ్. అన్ని ఒకటే. ఇదే ఇట్లా కూడా రాసుకోవచ్చు. అర్థమైంది? బైసైక్లిక్ అంటే ఇలా 2 సైకిళ్ళు బ్రిడ్జ్ ఉంటాయి. బ్రిడ్జ్ ఇలా ఉన్నప్పుడు అప్ టు 7 కార్బన్ వరకు, మొత్తం కార్బన్ 7 ఉన్నప్పుడు బ్రిడ్జ్ దగ్గర 4 ఉన్నా 5 ఉన్నా ఏదున్నా బ్రిడ్జ్ కార్బన్ దగ్గర ప్లస్ రాదు, బ్రిడ్జ్ కార్బన్ దగ్గర ట్రాన్సిషన్ స్టేట్ రాదు, బ్రిడ్జ్ కార్బన్ దగ్గర ప్లెనారిటీ అంటే డబుల్ బాండ్ రాదు. అర్థమైందా? అంటే ఏంది? ఉండవు. బ్రిడ్జ్ ట్రాన్సిషన్ స్టేట్ ఉండదు అప్ టు 7 కార్బన్స్ వరకు నాన్న. డబుల్ బాండ్ ఉండదు. నేను రాస్తున్నా ఉండవు ఏవని కూడా. 7 కార్బన్ దాటితే ఉండొచ్చు. 7 కార్బన్ దాటితే బ్రిడ్జ్ దగ్గర ఇవన్నీ పాసిబుల్. సరేనా? 7 కానీ 7 లోపు ఉంటే మీరు ప్లస్ ఇవేమి రాయొద్దు. ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి,
whenever halogens or bridged compounds are given, the Cl undi nucleophile SN1 SN2 ఏమైంది మరి బ్రిడ్జిడ్ దగ్గర నీకు లివింగ్ గ్రూప్ ఇచ్చాను జాగ్రత్త చూసుకోరి చెప్పండి అన్న at bridged chlorine is given what is our answer ఇప్పుడే పైన అన్నగా బ్రిడ్జ్ దగ్గర ట్రాన్సిషన్ స్టేట్ రాదు అంటే అర్థమైంది SN2 రాదు బ్రిడ్జ్ ఉన్న దగ్గర క్లోరిన్ క్యాటయాన్ రాదు అంటే SN2 రాదు అది SN1 రాదు ట్రాన్సిషన్ స్టేట్ లేదు అంటే SN2 లేదు క్యాటయాన్ రావట్లేదు అంటే SN1 లేదు అంటే రెండు లేవు అన్నట్టేగా so that's why living group at bridged carbon then compound does not involve in substitution okay here no nucleophilic substitution bridged compound జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మనకు మోర్ దాన్ వన్ ఆప్షన్లు వస్తాయి which are not readily involved in substitution అని వినైల్ ఎరైల్ బ్రిడ్జ్ ఇవన్నీ వస్తాయి గుర్తుపెట్టుకోరి ఇలా నార్మల్ రాసాం అన్ని రాసాం ఎరైల్ వినైల్ బ్రిడ్జ్ కూడా రాసుకున్నాం ఇవేవి రియాక్షన్ లో ఉండవు ఓకేనా నెక్స్ట్ అల్లైల్ బెంజైల్ చెప్పండి నేను అల్లైల్ అంటే మీకు ఆల్రెడీ ఇచ్చాను డబుల్ బాండ్ కార్బన్ ఈ కార్బన్ అల్లైల్ కార్బన్ బెంజీన్ ఇది అటాక్ అయిన ఈ కార్బన్ బెంజైలిక్ కార్బన్ అనా అలా అల్లైలిక్ కార్బన్ కి ఆలోచన ఉండాలి లేక బెంజైలిక్ కార్బన్ కి ఆలోచన ఉండాలి అల్లైలిక్ గాని బెంజైలిక్ గాని ఓకేనా మరి అల్లైలిక్ బెంజైలిక్ ఉంటే ఏమైతుంది SN1 SN2 ఫర్ ఎగ్జాంపుల్ Cl ప్లస్ nucleophile SN1 SN2 క్వశ్చన్ మార్క్ బెంజైల్ హాలైడ్ ఇవి ప్రైమరీ అనిపిస్తున్నాయి న్యూక్లియోఫైల్ SN1 SN2 ఎట్లా గుర్తుపట్టాలి ఫస్ట్ ఏంది అల్లైల్ నానా నెక్స్ట్ ఏంది బెంజైల్ రా సరేనా అల్లైల్ బెంజైల్ లో SN1 SN2 అని చెప్పాలి చెప్పండి అవి ప్రైమరీ సెకండరీ రా ప్రైమరీ అనగానే ఏమనుకుంటాం SN2 అనుకుంటాం కానీ ఇక్కడ అల్లైల్ బెంజైల్ ఇన్వాల్వ్స్ ఇన్ SN1 or SN2 here allyl benzyl halides SN1 or SN2 both are possible SN1 అనవచ్చు SN2 అనవచ్చు రెండు ఉంటాయి సెకండరీ అనుకున్నాం చూడు అట్లనే అయితే ఇప్పుడు ఈ అల్లైల్ బెంజైల్ లో ఓకే స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ ఇస్తే అప్పుడు SN2 మెకానిజం రా వీక్ న్యూక్లియోఫైల్ ఇస్తే అప్పుడు SN1 రెండు ఉంటాయి బెంజైల్ అల్లైల్ లో SN1 పాసిబుల్ SN2 పాసిబుల్ బెంజైల్ అండ్ అల్లైల్ లో SN1 SN2 రెండు పాసిబుల్ అయితే మళ్ళీ అది ఎప్పుడు దేన్ని మన న్యూక్లియోఫైల్ బట్టి ఉంటుంది అగైన్ న్యూక్లియోఫైల్ బట్టి డిసైడ్ చేయాలి SN1 SN2
న్యూక్లియోఫైల్ స్ట్రాంగ్ అయితే SN2 స్ట్రాంగ్ గా వీక్ గా చెప్పాను, మళ్ళీ చెప్తా నీకు, టెన్షన్ ఏం లేదు, గుర్తుపెట్టుకోరి. అయ్యో సార్ మరి నేను ఎట్ట గుర్తుపట్టాలని టెన్షన్ పడద్దు, మనం నెక్స్ట్ ఫ్యాక్టర్ అదే ఉందిగా చెప్తాం. ఏమైంది? స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అయితే SN2, వీక్ న్యూక్లియోఫైల్ అయితే SN1 నాన్న. ఓకేనా? రైట్. మరి SN2 అవ్వడానికి కారణం ఏంటి? SN1 అవ్వడానికి కారణం ఏంటి? SN1 ఫేవరబుల్. whenever allyl halide బాండ్ క్లీవ్ అవుతుంది, SN1 కి ఎందుకు ఫేవరబుల్ చూడండి. Cl మైనస్ రిలీజ్ అయితే ఏమైంది నాన్న? ఆన్సర్ CH2 ప్లస్ క్యాటయాన్. కానీ ఇక్కడ ఫామ్ అయిన క్యాటయాన్ ఎవరో చూడు, రెజోనెన్స్. సో దీస్ ఎలక్ట్రాన్ మైగ్రేటెడ్ హియర్, కాంజుగేటెడ్ here double bond, here is the plus. కనుక ఇక్కడ క్యాటయాన్ ఎవరు? ఇక్కడ ఫామ్ అయిన క్యాటయాన్ ఎవరు నాన్న? రెజోనెన్స్ స్టేబుల్. మరి రెజోనెన్స్ స్టేబుల్ అంటే ఏం ఫేవరబుల్? SN1 ఫేవరబుల్. అంతేగా? స్టేబుల్ కార్బోహైడ్రేట్ వచ్చిందంటే SN1 ఫేవరబులా కాదా? ఎస్, స్టేబుల్ కార్బోహైడ్రేట్ వస్తుంది కనుక SN1 ఫేవరబుల్. జాగ్రత్త. మళ్ళీ బెంజైల్, మరి బెంజైల్ ఎలా? ఇది బెంజైల్ కదా, బెంజైల్ కూడా Cl మైనస్ రిలీజ్ అవుతుంది. చెప్పండి. Cl మైనస్ రిలీజ్ అయితే వాట్ ఇస్ ద చార్జ్ హియర్? ప్లస్ చార్జ్. here double bond, here double bond, here double bond. మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ ఈ ప్లస్ పై బాండ్ సపరేట్ సిగ్మా కదా నాన్న, కాంజుగేటెడ్. మరి వీటికి రెజోనెన్స్ స్ట్రక్చర్స్ రాయొచ్చు కదా. దీస్ ఎలక్ట్రాన్ మైగ్రేటెడ్ హియర్, what happened here? This is a CH2 double bond, here plus here double bond, double bond. Further conjugation is there. మళ్ళీ కాంజుగేషన్ ఉంది. CH ఇక్కడ here double bond, here plus here double bond నానా. చెప్పండి. Again what happened? These electron. మరి ఇక్కడ బెంజైల్ ఎవరు? రెజోనెన్స్ స్టేబులేగా. ఇన్నిసార్లు రెజోనెన్స్ రాస్తుంటే రెజోనెన్స్ స్టేబులేగా. అంటే ఇక్కడ బెంజైల్ క్యాటయాన్ కూడా హైలీ స్టేబులేగా. మరి బెంజైల్ క్యాటయాన్ హైలీ స్టేబుల్ అంటే ఏంది నాన్న? సో ఇది కూడా రెజోనెన్స్ స్టేబుల్ రా. రెజోనెన్స్ స్టేబుల్ అంటే ఏంది? ఏం ఫేవరబుల్? SN1 ఫేవరబులే కదా. ఇలా మీరు కార్బోక్యాటన్ వచ్చే ఛాన్స్ ఉంటే SN1 అనుకున్నాం. అల్లైల్ బెంజైల్లో కార్బోక్యాటన్ వస్తుంది, జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ పక్కనున్న పై బాండ్ వల్ల స్టెబిలిటీ వస్తుంది కదా. చూడండి, ఇగో మనం రాసే ఈ పై బాండ్ రెజోనెన్స్, ఈ పై బాండ్ అంటే నైబరింగ్ గ్రూప్ వల్ల స్టేబుల్ అవుతుంది. ఇది కూడా యాంథోమెరిక్ ఎఫెక్టే. అల్లైల్ బెంజైల్లో యాంథోమెరిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే క్యాటయాన్ పక్క కార్బన్ పైన డబుల్ బాండ్ రావడంతో స్టెబిలిటీ వచ్చింది, రెజోనెన్స్ స్ట్రక్చర్స్ పెరిగిపోయినాయి. ఇక్కడ పై బాండ్ ఈజ్ యాంథోమెరిక్ ఎఫెక్ట్, నైబరింగ్ గ్రూప్ అని చెప్పాలి. అర్థమైందా? పై బాండ్ అనేది నైబరింగ్ గ్రూప్. ఓకే, ఓవర్. మరి SN2 ఫేవరబిలిటీ ఏంటి?
whenever the allyl halide treated with the NO, మరి SN2 అంటే ఏం రావాలి నాన్న? SN2 అంటే ఏమొస్తుందిరా? ట్రాన్సిషన్ స్టేట్. ఇక్కడ న్యూక్లియోఫైల్ అప్రోచ్ అవుతుంది, Cl- రిలీజ్ అవుతుంది కదా. అయితే ఇక్కడ ఈ పై బాండ్ ఉందిగా, ఇగో పై బాండ్, ఇది పై బాండ్, ఆర్బిటాల్స్ ఇవి, lateral overlapping నానా PP పై బాండ్. ట్రాన్సిషన్ స్టేట్ వచ్చింది, PP పై బాండ్ ఉంది, కనుక ఇప్పుడు ఏమైంది, ఈ పై బాండ్ ఇక్కడ NO న్యూక్లియోఫైల్ కి ఇక్కడ అట్రాక్షన్, ఇక్కడ ట్రాన్సిషన్ స్టేట్ ఈజ్ స్టెబిలైజ్. ట్రాన్సిషన్ స్టేట్ ఏమైతుంది, స్టెబిలైజ్ అవుతుంది. ఏ పై బాండ్ ఉండడం తోటి ఆ ట్రాన్సిషన్ స్టేట్ స్టెబిలైజ్ అవుతుంది. స్టెబిలైజ్ అవుతుందంటే ఫేవరబుల్ టు SN2 కదా. అక్కడ ఫామ్ అయ్యి ఎంత స్టెబిలైజ్ అయితే అంత ఫేవరబిలిటీ ఉంటది. ఫామ్ అయ్యేది ఉంది కదా. దీంతో ఈ ట్రాన్సిషన్ స్టేట్ జాగ్రత్త చూసుకోవాలి, క్లియర్ గా ఉంది. ట్రాన్సిషన్ స్టేట్ ఫేవరబిలిటీ ఉంది కనుక ఏ మెకానిజం, SN2 ఫేవరబుల్, గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ పై బాండ్ అనేది అట్రాక్షన్ ఇన్వాల్వ్ అవడం తోటి ట్రాన్సిషన్ స్టేట్ స్టేబుల్ అవుతుంది కనుక SN2 ఫేవరబుల్. దేర్ఫోర్ ఇప్పుడు చెప్పండి నాకు, అల్లైల్ బెంజైల్ ఇన్వాల్వ్స్ ఇన్ SN1 అండ్ SN2 బోత్. మరి ఎట్లా సార్ అనుకున్నాం కదా, డిసైడ్ చేసాంగా కదా. ఇప్పుడు ఏదైనా బెంజైల్ హాలైడ్ ఉంది అనుకో, బెంజైల్ హాలైడ్ లో స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్, అప్పుడు ఏమైతుంది, SN2. వీక్ న్యూక్లియోఫైల్ SN1. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అయితేనేమో SN2 రా, వీక్ న్యూక్లియోఫైల్ అయితే SN1, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందులో బెంజైల్ సిస్టమ్ డోనార్ ఉంటే మోర్ రియాక్టివ్ దాన్ SN1, తర్వాత నార్మల్ బెంజైల్, తర్వాత విత్ డ్రాయింగ్ ఉన్నాయి. డోనార్ ఉంటేనేమో SN1 ఫేవరబుల్, విత్ డ్రాయింగ్ ఉంటే SN2 ఫేవరబుల్. రెండు రాసి పెట్టాను నాన్న, ఇది బెంజైలే, ఇది బెంజైలే. నార్మల్ బెంజైల్లో స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ విత్ న్యూక్లియోఫైల్ బట్టి SN2. కానీ డోనార్ ఉందనుకో, డోనార్ ఉంటే ఏమైంది, కార్బోహైడ్రేట్ స్టెబిలిటీ మోర్ అవుతుంది. డోనార్ ఉంటే కార్బోహైడ్రేట్ స్టెబిలిటీ, విత్ డ్రాయింగ్ ఉంటే క్యాటయాన్ కాదు, ట్రాన్సిషన్ స్టేట్ స్టేబుల్. కనుక డోనార్ ఉంటే ఏ కండిషన్ ఫేవరబుల్, SN1 ఫేవరబుల్. విత్ డ్రాయింగ్ ఉంటే SN2 ఫేవరబుల్. జాగ్రత్త వినాలి, బెంజైల్లో డోనార్ ఉంటే SN1, విత్ డ్రాయింగ్ ఉంటే SN2. తర్వాత మరి ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. బెంజైల్ క్లోరైడ్, పారామిథైల్ బెంజైల్ క్లోరైడ్, పారామిథాక్సీ బెంజైల్ క్లోరైడ్, para-nitrobenzyl chloride, Nana. What about the reactivity towards hydrolysis?
హైడ్రాలసిస్ అనగానే ఏం ఫేవరబుల్? SN1 నాన్న గుర్తుపెట్టుకోరి. హైడ్రాలసిస్ అన్నా సాల్వాలసిస్ అన్నా ఇవి ఇస్తే ఎవరు? హైడ్రాలసిస్ కానీ సాల్వాలసిస్ ఇస్తే కానీ ఎవరు? SN1 ఫేవరబుల్. SN1. మరి ఇప్పుడు వాట్ ఇస్ ద రియాక్టివిటీ ఆర్డర్? వాడు SN1 వాడేమి ఇయ్యాడు, మనమే చెప్పుకోవాలి. ఎగ్జామ్లో ఏమి ఇయ్యారు వాళ్ళు, SN1 SN2 అని వాడు ఏం చెప్పాడు మనమే అర్థం చేసుకోవాలి. ఓ వాటర్ ఇచ్చిండు, వాటర్ అంటే ఎవరు? న్యూట్రల్. న్యూట్రల్ అంటే వీక్. వీక్ అంటే SN1 ఫేవరబుల్. SN1 మరి ఇప్పుడు ఎవరు చెప్పండి? SN1 ఉంటే డోనార్ ఉండాలన్నాం. మిథైల్ డోనారే, OCH3 డోనార్. మరి డొనేషన్ ఎవరు స్ట్రాంగ్? OCH3. కనుక రియాక్టివిటీ para-methoxybenzyl chloride is more reactive than para-methyl benzyl chloride. Para-methyl benzyl chloride more reactive than benzyl chloride. SN1 ఇక reactivity then para-nitro. ఎవరన్నా? para-nitro. టువర్డ్స్ సాల్వాలసిస్ రా. సాల్వాలసిస్ అంటే SN1 ఫేవరబిలిటీ. SN1 అంటే ఎవరు ఉండాలి? డోనార్ ఉండాలి. SN2 కి అయితే విత్డ్రాయింగ్ ఉండాలి. సరేనా? ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తా. బెంజైల్ క్లోరైడ్, para-methyl benzyl chloride, para-ethyl benzyl chloride, para-isopropyl benzyl chloride nana. Then among these, what about the reactivity towards hydrolysis? Hydrolysis or solvolysis, both are same nana. Exam lo hydrolysis anna solvolysis anna SN1 anna anni okate. అప్పుడు చెప్పండి. ఇవన్నీ డోనారే. మిథైల్ డోనారే, ఇథైల్ డోనారే, ఐసోప్రోపైల్ డోనారే. కానీ బెంజిన్ పైన R గ్రూప్ ఉంటే ఏం తీసుకోవాలి? హైపర్ కాంజుగేషన్ తీసుకోవాలి. R గ్రూప్ ఉంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ కంటే కూడా హైపర్ కాంజుగేషన్ చాలా ఇంపార్టెంట్. హైపర్ కాంజుగేషన్ అంటే ఎవరు? ఆల్ఫా. ఇది ఆల్ఫా కార్బన్, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది బీటా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆల్ఫా? ఓన్లీ 1 ఆల్ఫా. ఇక్కడ 2 ఆల్ఫా, ఇక్కడ 3 ఆల్ఫా. ఎక్కడ ఆల్ఫా హైడ్రోజన్ మోర్ ఉంటే అక్కడ హైపర్ కాంజుగేషన్ మోర్. ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. Alpha hydrogens are more important. చెప్పండి. ఇక్కడ ఆల్ఫా మోర్ ఉంటే అక్కడ హైపర్ కాంజుగేషన్ మోర్. దెన్ రియాక్టివిటీ సాల్వోలిసిస్ SN1 ఎవరు? మోర్ ఆల్ఫా ఉంటే మోర్. దట్స్ వై ఫస్ట్ para-methyl benzyl chloride more reactive than హైపర్. ఆల్ఫా హైడ్రోజన్ గుర్తుపెట్టుకోవాలి నాన్న ఎప్పుడైనా. para-ethyl more reactive than para-isopropyl more reactive than నార్మల్ బెంజైల్ క్లోరైడ్. ఓకేనా? ఇలా
సాల్వాలసిస్ అని హైడ్రాలసిస్ అని ఇస్తారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బెంజైల్ క్లోరైడ్ వాటర్ ఇస్తే అది SN1 ఫేవరబుల్. సో SN1 అప్పుడు స్టెబిలిటీ ఆఫ్ క్యాటయాన్ ఇంపార్టెంట్ నానా. దెన్ యూ హావ్ టు టేక్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ హియర్. సరేనా? ఓకే, మరి CH2 double bond here, CH2Cl, CH2 double bond, CH double bond, CH2 here, Cl. Next CH here, Cl, CH double bond here, CH double bond nana. Among these, which is more reactive towards hydrolysis? Reactivity towards hydrolysis రా. మనం మోర్ కాంజుగేషన్ ఉంటే మోర్ స్టేబుల్ అన్నాం క్యాటయాన్, మోర్ పై బాండ్ ఉంటే మోర్ స్టేబుల్. ఇక టెర్షియరీ మోర్ దాన్ సెకండరీ దాన్ ప్రైమరీ, కనుక రియాక్టివిటీ ఎవరు? 3. ఇది SN1 హైడ్రాలసిస్. 3, 2, 1. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, cyclopentyl chloride, pentenyl chloride, year 1, year 2, year 3. So what about the reactivity towards SN1? ఏది మోర్ రియాక్టివ్ అయితే నానా? Which is more reactive? Stability important. Cation stability important ra. Is cyclopentane. So is cyclopentenyl cation. So cyclodiennyl cation. ఇది 4pi electron, ఇది యాంటీ aromatic, highly unstable అంటే రాదు, అది క్యాటన్ రావడం కష్టం. ఇది కాంజుగేటెడ్, ఇది నాన్ కాంజుగేటెడ్. ఏది మోర్ స్టేబుల్? కాంజుగేటెడ్ క్యాటయాన్ is more stable than non conjugated. So among the stability, cyclopentenyl cation, cyclopentene dinyl cation, ఇది స్టెబిలిటీ ఆర్డర్. కనుక రియాక్టివిటీ చెప్పండి నాన్న. సేమ్ క్యాటయాన్ స్టెబిలిటీ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది మోర్ రియాక్టివ్ దాన్ నార్మల్ వన్, దిస్ వన్. ఇలా మనము హైడ్రోలసిస్ కానీ సాల్వాలసిస్ అని ఇచ్చినప్పుడు రియాక్టివిటీస్ రాసుకోవాలి. నేను ఫ్యాక్టర్స్ మాట్లాడుతున్నా, అన్ని ఎగ్జాంపుల్స్ రాస్తున్నా, ఒక ఎగ్జాంపుల్ కూడా మిస్ చేయట్లేదు. ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఐఎమ్ రైటింగ్. సరేనా? ఓకేనా? సో లైక్ దిస్ ఇయర్ SN1 ఫ్యాక్టర్ మనం